వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈరోజు మనం వచ్చేసాము సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్కి. డాక్టర్ తేజ గారు మనతో పాటు ఉన్నారు. తేజ గారు నమస్తే అండి. తేజ గారు నమస్తే అండి. మనము ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఆఫీస్లో కానివ్వండి, పెద్ద పెద్ద సెమినార్స్లో, ఎక్కడన్నా సరే ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది మాట్లాడుతూ మధ్యలో బ్లాంక్ అయిపోతూ ఉంటారు. సో నార్మల్గా వాళ్ళ బాస్తో మాట్లాడుతున్నా సరే, ఒక టాపిక్ నుంచి వెళ్తున్నా సడన్గా స్టాప్ అయిపోతూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతూ ఉంటుందండి అసలు? దీన్ని యాక్చువల్లీ జోనింగ్ అవుట్ అంటామన్నమాట. జోనింగ్ అవుట్ అంటే ఏంటంటే చాలామంది ఇప్పుడు మీటింగ్స్లో కానీ డిస్కషన్స్లో కానీ వీళ్ళు ఏమవుతుందంటే ఫ్యూ సెకండ్స్ అలా బ్లాంక్ అయిపోతారు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు. దాన్నే జోనింగ్ అవుట్ అంటామన్నమాట. అంటే ఇది చూడడానికి హార్మ్లెస్ గా అనిపిస్తుంది, అంత ఇబ్బంది అంటే భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దీని వెనుక కొన్ని న్యూరాలజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ వన్ మనం చూస్తే మైక్రో స్లీప్స్ అంటాం. ఈ మైక్రో స్లీప్స్ అంటే ఏంటంటే స్లీప్ డిప్రైవ్డ్, అంటే సరిగ్గా నిద్రపోని వాళ్ళలో ఏమవుతుందంటే బ్రెయిన్ సడన్ గా ఫ్యూ సెకండ్స్ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో దీన్నే మేము మైక్రో స్లీప్స్ అంటాం అన్నమాట. సో వీళ్ళలో ఏంటంటే వీలైనంత వరకు కొంచెం స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఈ స్లీప్లెస్నెస్ ఇన్సోమ్నియా కేసెస్లో ఇవి చాలా కామన్గా జరుగుతుంటాయి అన్నమాట. స్లీప్ డిప్రైవ్డ్ పీపుల్లో ఏంటంటే ఈ మైక్రో స్లీప్స్ అంటాం. అలానే ట్రాన్సియంట్ ల్యాప్సెస్ ఇన్ అటెన్షన్ అంటాం అన్నమాట. అంటే మన బ్రెయిన్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియా అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది ఏమవుతుందంటే ఇది సడన్గా ఆఫ్ ఆన్ అవుతుంది. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియా దేనికి ఏంటి, మన రీజనింగ్ అండ్ అటెన్షన్కి చాలా అవసరం, చాలా రెస్పాన్సిబుల్ అన్నమాట. అండ్ రీజనింగ్ అటెన్షన్కి ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియా అనేది రెస్పాన్సిబుల్ అన్నమాట. సో ఇది ఏమవుతుందంటే సడన్గా ఆన్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల కూడా వీళ్ళు సడన్గా బ్లాంక్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సీజర్స్. ఈ సీజర్స్లో కూడా ఇది చాలా రేర్. కాకపోతే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ సీజర్స్ వచ్చినప్పుడు కూడా ఫ్యూ సెకండ్స్ వీళ్ళు బ్లాంక్ అవుతారు అన్నమాట. సో దీనికి చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే మేబీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాం, క్రానిక్ స్ట్రెస్ ఇలా జరుగుతుంటుంది, అండ్ సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా స్లీప్లెస్నెస్లో కూడా. సో వీళ్ళు ఏంటంటే కొంచెం స్లీప్ టైం ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లేకపోతే ఏమవుతుందంటే మనకి నర్వస్ సిస్టమ్ కూడా చాలా వీక్ అయిపోతుంది. మన స్లీప్ సరిగా లేకపోయినా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ కూడా, అంటే డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వరకు కామన్గా వస్తాయి. ఇది ఒకటనే నేను చెప్పాను, ఎందుకంటే మనకి స్లీప్ సరిగా లేకపోతే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ కావచ్చు. వన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ స్టార్ట్ అయితే నర్వస్ సిస్టమ్ వీక్ అవడం, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ వీక్ అవడం కామన్గా చూస్తుంటాం అన్నమాట. సో మన స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 6 to 8 hours మనం పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన స్లీప్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే క్రానిక్ స్ట్రెస్ ఏమైనా ఉంటే కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. అలానే ఇంకా అయినప్పటికీ కూడా ఇవి రిపీట్ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీన్నే మేము జోనింగ్ అవుట్ అంటాం, ఈ బ్లాంక్ అవుట్ అనేది. సో అట్లా స్టార్ట్ అవుతుంది అంటే మనం మెల్లమెల్లగా స్ట్రెస్లోకి వెళ్తున్నామని తెలుసుకోవాలి. కంటిన్యూ అవుతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంతే. ఓకే తేజ గారు, ఎవ్రీ టైం మీరు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్ రివ్యూ మాకు చూపిస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎలాంటి పేషెంట్ గురించి చెప్పబోతున్నారు? ఇప్పుడు నేను చూపించబోయే పేషెంట్ ఏంటంటే యాక్చువల్ ఆయనకి సర్వికల్ ప్రాబ్లం అండి. ఈ నెక్ పెయిన్ వచ్చి చెయ్యంతా కూడా నమ్నెస్ రావడం అండ్ హెవీనెస్ రావడం, ఏదైనా పట్టుకున్నా కూడా గ్రిప్ లేకపోవడం, ఇదంతా జరిగేది స్పాండైటిస్, డిస్క్ ప్రొట్రూషన్ అంటమాట. సో ఈ సర్వికల్ ఏరియాలో డిస్క్ ప్రొట్రూషన్ ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఈవెన్ ఆయన కార్ గేర్ వేయాలంటే కూడా సో అది వేయలేక కార్ డ్రైవింగ్ కూడా మానేశాడు ఆయన. సో అంటే ఎందుకంటే మూవ్ చేస్తారు కదా, గేర్ మూవ్ చేసేసరికి ఏమవుతుంది, సో అదంతా కూడా నెక్ రేడియేట్ అయిపోయింది పెయిన్. సో అదే కేసు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. హలో అండి, మీ పేరు? హలో మేడం, నా పేరు కృష్ణకాంత్ అండి. మా ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ అండి. మా చిన్నపాటి బిజినెస్ అండి. సో మీకేంటండి ప్రాబ్లం అసలు? నాకు చెప్తాను మేడం, మా చిన్నపాటి బిజినెస్లో విలేజెస్లో మేము వారం కలెక్షన్ కోసం తిరగాల్సి ఉంటుంది మేడం. అయితే అలా తిరుగుతున్న సమయంలో బైక్ నుంచి పడిపోయాను మేడం. చిన్నగా ఇక్కడ దెబ్బ తగిలింది మేడం. అయితే ఆ దెబ్బ తర్వాత 2 months తర్వాత మెల్లగా ఒక చిన్న నొప్పి స్టార్ట్ అయింది మేడం. ఆ నొప్పి స్టార్ట్ అవుతూ ఇదంతా చెయ్యి మొద్దుబారిపోవడం, తిమ్మిర్లు ఎక్కడం, లేవకుండా చాలా, అంటే ఏది పట్టుకున్నా గ్రిప్ రాకపోవడం అనేది జరిగింది మేడం. చాలా మటుకు కారు గేర్ కూడా వేయలేక కారు నడపడమే మానేశాను మేడం. ఆ విధంగా చాలా హాస్పిటల్స్ కూడా తిరగడం జరిగింది.
ఒక 15 వరకు హాస్పిటల్స్ తిరిగామండి. అక్కడ తిరిగితే ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఆపరేషన్ సజెషన్ చేశారు. ఆ ఆపరేషన్ కూడా 50% ఛాన్సెస్ ఉంది అని చెప్పారు. అలాగే ఇంటికి వెళ్ళిపోయాం మేడం. 50% ఛాన్స్ అనగానే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోతూ ఒకరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏంటి నాకే ఇలా ఎందుకు అయింది, చిన్న పిల్లలు ఉన్నారు మేడం, నాకు ఎందుకు ఇలా అవుతుందని చాలా బాధపడ్డాను మేడం. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒక ఆయన సార్ తేజ కానీ యూట్యూబ్ ఛానల్ చూసి నా వద్దకు రావడం జరిగింది. సరే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నా కారునే మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత చాలా నమ్మకం కలిగింది. నిజంగా తేజ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నా కారు నేనే డ్రైవింగ్ చేసుకునే స్థాయికి వచ్చాను మేడం వితిన్ 10 days లో. ఓకే, 10 రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు. సో ఓకే, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా అనిపించింది, అంటే ముందు ఎట్లా ఉండేది మీకు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? ఎక్కడికి వెళ్ళినా పెద్ద హాస్పిటల్ వెళ్ళిన తర్వాత నయం అంటే అంత గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు మేడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తేజ గారు మనోధైర్యంతో సహా దగ్గరుండి చెప్పారా మీకు సర్జరీ ఏం అవసరం లేకుండా క్యూర్ అయిపోతుందని? అంటే ఒక దేవుళ్ళలాగా నిజంగా ఆయన మాటలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి మేడం. ఓకే, సో అంటే మీరు కూడా అంతే నమ్మకంగా ధైర్యంగా ఉన్నారు కాబట్టి 10 days లోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు. మీ కార్ మీరే ఇప్పుడు డ్రైవ్ చేసుకొని వచ్చారు. అవును మేడం. ఓకే, సో అంటే మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఎవరికైనా చెప్పారా మీ ఫ్రెండ్స్ కి? అట్లా ఖచ్చితంగా చెప్తాను మేడం. దగ్గరుండి మరి ఎవరైనా ఉన్నా కానీ తేజ గారికి రిఫర్ ఖచ్చితంగా చేస్తానండి, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే కదా. సో అంటే ఇప్పుడు 10 days అయింది కదా ట్రీట్మెంట్ అయ్యి, మీకు ఎంతవరకు తగ్గిందండి మేడం? 10 days బిఫోర్ నాకు చెయ్యి లేపడం కానీ ఇలా పట్టుకునే ఉండేవాడిని మేడం. ఏదైనా కిందికైనా నొప్పి వచ్చేది. ఇప్పుడు నేను ఏదైనా పట్టుకున్న గ్రిప్ వస్తుంది, ప్లస్ నా కార్ని నేనే ఓన్గా డ్రైవ్ చేయగలుగుతున్నాను. చాలా అంటే చాలా హ్యాండ్ ఫ్రీ అయిపోయింది మేడం. ఓకే, కంప్లీట్ గా మీ హ్యాండ్ ఇప్పుడు ఓకే మేడం. 90% నా పనులన్నీ నేనే చేసుకోగలుగుతున్నాను మేడం. సో మరి తేజ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆ భగవంతుడు ధన్యవాదాలు తప్ప వేరేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. సో వ్యూవర్స్ చూసారు కదండి, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో చాలా సివియర్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా వితిన్ మనకి 10 to 15 daysలోనే క్యూర్ అయిన వాళ్ళని మనం చూసాం. వాళ్ళ మాటల్లోనే మనం కూడా విన్నాము. సో మరి అడ్రస్ వచ్చేసి సోమాజిగూడలో ఉంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కర్నూలులో కూడా ఈ మంత్లోనే త్వరలో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో మరి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.